ఇదిగో వీడు కనపడుతున్నాడు కదా, మన సేల్కి పెట్టాను కదా, బాగా ఫ్రెండ్లీ అండి ఇది కొద్దిగా. చూడండి, ఇక ఈ పిల్లలు వచ్చేసి దీంటే నేనైతే మొత్తం 16 గుడ్లు అయితే పెట్టాను. 16 గుడ్లలో 13 పిల్లలు అయితే టైప్నవి. అన్నీ బయటే ఉన్నాయి చూడండి. ఒక 2-3 డేగా పడినాయి, ఒకటైతే కాకి పడింది. సో మా సైడ్ అయితే 41-42 టెంపరేచర్ అయితే ఇప్పుడు నమోదవుతున్నాయి. కానీ 13-14 పిల్లలు ఎలా లేపినాయి అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఒక కోడి పిల్లలు లేపాలంటే దానికి టెంపరేచర్ వచ్చేసి 34-38 మధ్యలో అయితే ఉండాలి. ఆ టెంపరేచర్ మనం ఏ కాలంలో అయినా దానికి ఏర్పాటు చేసినట్టయితే కోడి అనేది పిల్లలు అయితే బాగా లేపుతుంది. సో ఒకటో రోజు నుంచి దానా ఏ విధంగా ఇవ్వాలనేది కొద్దిగా వీడియో అయితే చేస్తాను. దీనికి ప్లానింగ్ వేసుకొని ఆ దానా పెట్టాలి ఈ దానా పెట్టాలని టైం టేబుల్ అయితే వేసుకోవద్దు. తిరిగిన కోడి బాగా వృద్ధిలోకి వస్తుంది, కొద్దిగా బలంగా తయారవుతాయి. బంధించిన కోడి అయితే కొన్ని చోట్ల దానాన్ని బట్టి బాగా వస్తాయి. నేనైతే ఫ్రీ రేంజ్లోనే వదిలిపెడతాను. అన్నీ నీకు పట్టెడు చుట్టే వస్తాయండి ఇవి కూడా. అయితే పుట్టిన ఒకరోజు పిల్లకైతే మీరు ఏవైనా కాల్షియం లోపం ఉంటుంది కాబట్టి బ్రోటాన్ లేదా బెల్లం నీళ్ళు, ఈ రెండింటిని ఏవైతే నీళ్ళు ఒకరోజు పిల్లలకైతే ఇవ్వండి. ఇంకా తర్వాత లసోట అవి ఇవన్నీ ఏం లేదు, అవి ఇచ్చినా కూడా పెద్ద ఉపయోగం ఏం లేదు మనకు. సో పిల్లని అయితే బయటకు వదలకుండా ఇక మనం కాపాడుకున్నట్టయితే ఎన్ని పిల్లలు అయితే ఉంటాయో దాంట్లో 1-2 పైన మిగతా అయితే మనకు ఆదాయాన్ని తెచ్చి పెడతాయండి. ఇవైతే నాకు ఈరోజే లేపినవి ఉదయము. మొత్తం అయితే చూడండి, ఈ పుంజు పెట్ట బరువు అయితే 3 కేజీలు అయితే ఉంటుంది. ఈ పిల్లలు అయితే చూడండి ఒక్కొక్కటి ఎంతలా ఉన్నాయో. ఇది వచ్చేసి మైల పిల్ల అండి. ఇది మిగతాటన్నీ ఈరోజు లేపినవే, సైజు కూడా ఉన్నాయి. ఇంకా 2 కోడి గుడ్లు ఉన్నాయి. ఒక కోడి అయితే నేను కూర్చోబెట్టినానండి, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఒక కోడి అయితే కూర్చొని ఉంది, అలాగే ఇంకొక కోడి అయితే కూర్చోబెట్టడానికి రెడీగా ఉందండి. అది కూడా పట్టెడు చుట్టుంది కదా, దాని పిల్లలే. ఇదిగో ఈ పెట్ట అయితే గుడ్లు పెట్టడానికి సిద్ధంగా అయితే ఉంది. అది ఆ కోడి అండి, పొదిగింది. దాని గుడ్లు అయితే 15 గుడ్లు అయితే ఉన్నాయి. ఇంకా 2 పిల్లలు అయితే అమ్మకానికి ఉన్నాయి, అవి చూపిస్తాను మీకు. ఇదిగో ఇదేనండి తల్లి కోడి. దీని 2 పిల్లలు అయితే చూపిస్తాను చూడండి. ఇవ్వండి, మీకు దూరం ఉండేసరికి అట్లా కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి 40 రోజుల పిల్లలు, 2 పింజు పిల్లలే. ఒకరోజు జూమ్ చేసి చూపిస్తానండి. అయ్యో చూడండి, పెట్ట అయితే 2.5 కేజీ వెయిట్ ఉందండి. ఇవి 3 పిల్లలు అయితే లేపినది, ఒక పిల్ల వచ్చేసి చనిపోయిందండి. ఇవి కావాలంటే ఎవరికైనా ఇస్తాను. ఇక్కడ తెల్లపెట్టు ఉంది కదా, ఇది కూడా అమ్మకానికి అయితే ఉందండి. నేను మొన్న సంతలో అయితే తీసుకొచ్చాను. ఈ బరువు అయితే 2 కిలోలు అయితే ఉందండి. ఆల్రెడీ నేను స్టేటస్లో ఏం పెట్టాను అనుకుంటా 1200కని. ఇదైతే గుడ్లు ఏం పెట్టి పొదిగినట్టుందండి, కళ్ళి మీద ఉంది. గుడ్లు పెట్టడానికి అయితే కొద్దిగా సమయం అయితే తీసుకుంటుంది. నేనైతే నా దగ్గర ఉండే కోళ్ళకి ఎటువంటి వ్యాక్సిన్ అయితే వాడను. అయితే వాడితే అయితే మంచిదే, కొద్దిగా అయితే ఉంటుంది దాని నుంచి అయితే కొద్దిగా ప్రతిఫలం అయితే.
బట్ నేనైతే మ్యాక్సిమం అయితే వాడను. జాగ్రత్తగా చూసుకుంటాను. ఎలా అంటే కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కొద్దిగా ఉపయోగం అవుతుంది కదా, అలానే వేసుకొని వాళ్ళు ఉపయోగం లేదని కాదు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అట్లనే నేను నా కోళ్ళకైతే ఎటువంటి వ్యాక్సిన్ అయితే వేయను. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.